కరెక్ట్. ఆయన సింగిల్ గేమ్ రావడంలా బ్రహ్మాండంగా డబ్బుతో బిర్యానీతో తర్వాత మందు తీసుకొని పాపం ప్రతి ఒక్కరికి పెట్టుకొని తీసుకొని వస్తున్నాడు. ఎక్కడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డికి పట్టుమని 10 మంది రావడం లేదు. నువ్వు బస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నావు, వెహికల్స్ అని ఏర్పాటు చేస్తూ ఉన్నావు, అందరికి కూడా బిర్యానీ ప్యాకెట్లు ఇస్తూ ఉన్నావు, వచ్చినోనికంతా 500, 1000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉన్నావు, తర్వాత మందు బాటిల్ ఇస్తూ ఉన్నావు, మందు బాటిల్ కూడా దాంట్లో కవర్లు పెట్టి సీల్డ్ కవర్లు ఇస్తూ ఉన్నావు, బాక్స్ బాగా తయారు చేసి దానికి కూడా రంగు జెండా వేసేయడం తెలియదు. అవన్నీ వేసి నువ్వు జనాన్ని తెచ్చుకుంటా ఉన్నావు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నీకు జనంలో నీకు అభిమానం ఉంది కదా, నువ్వు చాలాసార్లు బటన్ నొక్కానంటున్నావు కదా, ఒక్కసారి ఇవన్నీ లేకుండా ఫ్రీగా పెట్టు. ఎంతమంది వస్తారని మేము చూస్తాం, మా పార్టీ మీటింగ్ పెడతాం, ధర్నా పెడతాం, మేము పెట్టేది నువ్వు స్వేచ్ఛగా ఒకసారి ఫ్రీగా పెట్టు. నీకు నీ మీటింగ్కి ఎంతమంది వస్తారో తెలుస్తుంది. తర్వాత నువ్వు ఒంటరిగా పోతాను అంటున్నావు. ఒంటరిగా నువ్వు ఏం పోతున్నావు? ఒంటరిగా ఇక్కడ పోటీ చేస్తున్నావు. పోయి ఢిల్లీలో ఏం చేస్తూ ఉన్నావు? బీజేపీ వాళ్ళంతా ఒక చేయి ఎత్తితే నువ్వు 2 చేతులు ఎత్తున్నావు. వాళ్ళంతా పాపం ఒక చేయి ఎత్తారు బీజేపీ ఎంపీలు, మీ ఎంపీలంతా 2 చేతులు ఎత్తుతా ఉన్నారు. నువ్వు 2019 ఎన్నికల్లో ఏం చెప్పావు? ఇప్పుడు కూడా చెప్తాను, నాకు 25 మంది ఎంపీలు కావాలని. ఎందుకు గాడిదలు కాసే కానీ అడుగుతావు. ఢిల్లీలో ఏమన్నా ఆడ పార్లమెంటు కూర్చొని గడ్డి బీకేకి తప్ప మీరు ఏం పని చేశారు? ఢిల్లీలో పార్లమెంట్ క్యాంటీన్లో బాగా తినడము, గడ్డి బీక్కుంటూ కూర్చోవడం. ఒక్కడంటే ఒక్కడు మాట్లాడినాడా? ప్రత్యేక హోదా లాంటి పెద్దవి సాధించలేకపోతామనే. అరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ప్రధానమంత్రి దగ్గర పోయి అర్జీలు కూడా ఇవ్వలేని వెధవలు ఈ రాష్ట్రానికి ఎంపీలుగా అవసరమని నేను అడుగుతాను. కనీసం అర్జీ ఇచ్చారా ప్రైమ్ మినిస్టర్కి? అయ్యా, ఇది తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవ పోరాటము, పోరాడి సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ, 32 మంది ప్రాణాలు బలిదానం చేశారు. దాదాపు 1116 రోజులుగా పోరాటం జరుగుతూ ఉంటే, 3 సంవత్సరాలుగా పోరాటం జరుగుతూ ఉంటే, అరే ప్రధానమంత్రి దగ్గర కూడా అర్జీ కూడా ఇవ్వలేని చేతగారి దద్దమ్మలు, ఈ వెధవలు వీళ్ళు అవసరమా ఈ ఎంపీలుగా నేను అడుగుతా ఉన్నా. 25 మంది ఎంపీలు ఎందుకే నీకు? గాడిదలు కాసేకే. మొత్తం రాజ్యసభలో 11 మంది నీకే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కావాలంటారు. 25 మంది రాజ్యసభ, 11 మంది రాజ్యసభ, 25 మంది లోక్సభ, అందరు నీకే ఉంటారు అనుకో. ఉంటే ఏం చేస్తావు? నీకు నరేంద్ర మోడీ దగ్గర పోయి నిలబడి కూడా చేతగాని దద్దమ్మలు అవసరమా ఈ రాష్ట్రానికి ఎంపీలు కానీ అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే నీకు వృథా ప్రయాస అంతే. నీవంతా ఏమంటే బాగా అధికారాన్ని ఉపయోగించుకొని మొత్తం ఆర్టీసీ బస్సులు పెట్టుకొని దండిగా డబ్బులు ఖర్చు పెట్టి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మందు సీసాలు ఇచ్చి జనాన్ని తెచ్చి నాకు వచ్చారు జనం అంతా అంటావు. నువ్వు ఒక్క మీటింగ్ పెట్టు చాలు, బిర్యానీ డబ్బు మందు ఇవ్వకుండా ఒక్క